హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సీఎస్. ప్రయాగ్‌రాజ్‌లో మేమైతే బోటింగ్‌కి వెళ్ళాము. పర్ హెడ్ ₹400 అయితే చార్జ్ చేశారు వాళ్ళు. 8:30కంతా మేమైతే రీచ్ అయిపోయాము. ఎండలైతే చాలా ఎక్కువున్నాయక్కడ. 12:30 ఆఫ్టర్‌నూన్ అయితే ఎలా ఉందో అలాంటి ఫీలింగొచ్చింది 8:30కే. అంత స్వెటింగ్‌గా ఉండింది. అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు గూడా చేసుకుంటారు. అండ్ పిండ ప్రదానం కూడా చేస్తారు కాబట్టి త్రివేణి సంగమం దగ్గర 3 నదులు కలుస్తాయి కదా! అక్కడంతా ఈ ప్రాసెస్ చేశారనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సైట్ సీయింగ్ కోసం అని చెప్పి మేమైతే కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాము. అందులో భాగంగానే ఈ టెంపుల్ అనమాట. నాగవాసుకి టెంపుల్ ఇదైతే. అండ్ ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మేమైతే బీహార్‌లోని గయాకైతే వెళ్ళాము. అక్కడ ఆంధ్ర, తెలంగాణ ఆశ్రమం ఉంది. అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యాము. అక్కడి నుంచి దేవ్ ఘాట్ అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఎందుకంటే పిండ ప్రదానాలు చేస్తారంట అక్కడ. అందుకే మేమైతే వెళ్ళిపోయాము. దేవ్ ఘాట్‌లో ఇలా కొంచెం రివర్ అయితే కనిపించింది మాకు. దేవ్ ఘాట్‌లో మా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక మేమైతే సీతాకుండ్‌కి వెళ్ళాము. ఇక్కడ సీతమ్మ వారు దశరథ మహారాజ్‌కి పిండ ప్రదానం చేశారంట. టెంపుల్‌కి ఎదురుగా ఫాల్గు నది ఉంటుంది. పురాణాల ప్రకారం సీతమ్మ వారు ఫాల్గు నదికి ఒక శాపం ఇచ్చారంట. అందువల్ల ఫాల్గు నదిలో వాటర్ ఎక్కువ ఉండవంట. చాలా మటుకు డ్రైగానే ఉంటుందని స్వామివారైతే చెప్పారు. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదే ఫాల్గు రివర్ టెంపుల్‌కి ఎదురుగా విష్ణుపాద్ అనే టెంపుల్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళండి. నెక్స్ట్ మేమైతే అక్షయ్ వాట్ అనే టెంపుల్‌కి వెళ్ళాము. ఈ టెంపుల్ పురాణాల ప్రకారం అయితే సీతమ్మ వారు బనియన్ ట్రీకి ఒక పవర్ ఇచ్చారంట. అది ఇమ్మోర్టల్ ఎప్పటికి ఆకులు రాలవంట. సో, ఇది చాలా సెక్రెట్ ప్లేస్ అని చెప్పి పూజారి గారైతే చెప్పారు. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంతటితో ప్రయాగ్‌రాజ్ అండ్ గయా ట్రిప్ అయితే అయిపోయింది. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.